కూర్చో కూర్చోరు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ టుడే ఈజ్ మై బర్త్డే. సో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి మేమైతే ది పార్టీ పర్ఫెక్ట్గా అనేది వచ్చాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం బర్త్డేకి ముందుగా మనం బుక్ చేసుకోవాలి. సో అది తక్కువ ప్రైస్లో మనం ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో నా బర్త్డేకి సెలబ్రేషన్స్కి ముందు ఇక్కడ ఫోటోషూట్ అవుతుందన్నమాట. చిన్నది పిక్స్ అవి తీసుకుంటున్నాను మా కెమెరామెన్తో. అండ్ నా బర్త్డే సెలబ్రేషన్స్కి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ చాలామంది విష్ చేశారు, వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలి. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. సో ఆ గిఫ్ట్ని ఇది పెట్టుకొని కేక్ కట్ చేయాలనేది వెంటనే అక్కడే పెట్టేసింది అనమాట. సో ఇక్కడ నేను మాట్లాడుకున్నాం. సో చూస్తున్నారు కదా, పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అందరూ కలిస్తే అల్లరి మామూలుగా ఉండదు. చిన్నపిల్లల కన్నా ఘోరంగా అల్లరి చేస్తారనమాట. సో మా పార్టీ హడావిడి కన్నా అక్కడ అల్లరి ఎక్కువైపోయింది. సో ఆ రోజంతా ఫుల్ ఎంజాయ్ అండ్ ఫుల్ ఇదనమాట, ఫుల్ జోష్లో ఉన్నాం. అందరమే బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ ఏంటంటే మరి ఇది చేస్తున్నారు. మా అన్నయ్య అక్కడ వీడియోగ్రాఫర్ అయిపోయారు. సో మా ఫ్రెండ్స్ అందరూ మాకు బాగా సపోర్ట్ చేస్తారనమాట. సో అందరూ వచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. సో కేక్ కటింగ్కి అంతా రెడీ చేస్తున్నారు. ఇంకా కేక్ కటింగ్ కోసం ఇంకా హడావిడి స్టార్ట్ అవుతుంది అనమాట. అందరు ఇంకా రెడీగా ఉన్నారు. ఫైనలీ నా కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయాక సాగర్కి నేను తినిపిస్తాను అనమాట. అందరూ కేక్ పాడైపోద్ది, స్నో వేయకండి అని సరుస్తున్నారు. సో ముందు కేక్ స్నో పడితే కేక్ తినలేం కదా అనేసి. సో సాగర్ అయితే నాకు తినిపిస్తున్నారు, నేను సాగర్ తినిపించాను. సో కేక్ కటింగ్ అంతా అయిపోయాక నేను కొన్ని పిక్స్ తీసుకుంటున్నాను అనమాట. సో పిక్స్ అన్నీ అయిపోయాక ఒక్కొక్కరికి అలా తినిపించేస్తున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ రెబికా అనమాట. సో మా ఇద్దరు మాట్లాడితే ఒక రోజంతా టైం సరిపోదు. సో అలా మాట్లాడుకుంటాం అనమాట. నెక్స్ట్ మా స్వాతి వస్తుందనమాట కేక్ తినిపించడానికి. మీకు అందరికి తెలిసే ఉంటుంది మా స్వాతి గణేష్ అన్నయ్య. ప్రతి ఈవెంట్లో మా ప్రతి దీంట్లో కూడా వాళ్ళు డెఫినెట్గా ఉంటారనమాట. సో ఇంకా పాపని తీసుకురాలేదు జాగృతిని. సో దాన్ని మిస్ అయ్యాం ఆ రోజు. అండ్ మా గణేష్ అన్నయ్య, స్వాతి వీళ్ళు మాత్రం అన్నయ్య వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఉండాలి. ఉంటేనే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట.
3 మంకీస్ అనమాట. గణేష్ అన్నయ్య, వినోద్ అన్నయ్య, సాగర్ వీళ్ళు చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో ఏ ఈవెంట్స్కైనా వీళ్ళు ముగ్గురు మాత్రం ఉండాల్సిందే. ఏం చేసినా వీళ్ళు ముగ్గురు మాత్రం కలిసి చేస్తారనమాట. సో అంత బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా రాజుబాబు అన్నయ్య, వదిన అనమాట. అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళ బాబు రమ్మంటే రాడు కానీ చాలా క్యూట్గా ఉంటాడు. ఫైనల్లీ వచ్చాడు నా దగ్గరికి ఎత్తుకోవడానికి. సో వాళ్ళు కూడా వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అందరం కలిసి పిక్స్ అవన్నీ తీసుకుంటున్నాం. ఇంకా రిషి, కుమార్ అన్నయ్య. మా కుమార్ అన్నయ్య మాత్రం చాలా అల్లరిలే ఇచ్చాడు. అండ్ కుమార్ అన్నయ్య మేమే హైదరాబాద్ వెళ్ళామన్నమాట. ఇంకా ఈ రిషి సాగర్ వాళ్ళ తమ్ముడు అండ్ కుమార్ అన్నయ్య అనమాట. సో వీళ్ళు కూడా వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. అరే ఉంగో నాకెందుకు ఇంకా ఇంకా నవ్వు నవ్వు ఎక్కువ నవ్వాలి. అక్కడ ఉండి వచ్చి నువ్వు ఫైనలీ కేక్ కటింగ్ అంతా అయిపోయాక అందరికీ తినిపించాక అందరికీ నేను తినిపించిన నాకన్నా తినిపించారు. అండ్ ఇంకొన్ని పిక్స్ తీసుకుంటున్నాను అనమాట. మా కెమెరామ్యాన్ పిక్స్ తీస్తున్నాడు. ఇంకా అందరూ మాకేమో డ్యాన్స్ వేయమంటున్నారు. సో ఏ సాంగ్కి డ్యాన్స్ వేయాలా అని మేము అక్కడ ఆలోచిస్తున్నాం అనమాట. సో అన్నీ చెప్తున్నారు ఈ సాంగ్కి వేయండి బాగుంటుందని. సో డ్యాన్స్ వేయాలి కదా అని నేను క్రౌన్ తీసేసాను. ఇంకా డ్యాన్స్కి రెడీ ఉన్నాను అనమాట. నేను మా అన్నయ్య లాగేస్తున్నాను, రానయ్య నువ్వు నేను కలిసి డ్యాన్స్ వేద్దామని. సో అన్నయ్యకి కాల్ బాగాలేదు, అందుకే వదిలేసాను అనమాట. లేకపోతే వేసేస్తారు, అస్సలు ఆగరు. ఇక్కడ ఒకటి జరిగింది ఏంటంటే, సాగర్ నేను డ్యాన్స్ వేయడానికని చూసుకుంటున్నాం. సార్ కూడా నాకు అదే చెప్పాడు, డ్యాన్స్ వేయడానికి నువ్వు వెనక్కి తిరిగి నేను ఒక్కసారి నువ్వు తిరిగి అనేసని. కానీ ఇక్కడ ఏంటంటే నాకు గిఫ్ట్ ఇవ్వడానికి సాగర్ నన్ను తిరగమన్నాడంట. సో గిఫ్ట్ చూడగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మేము అక్కడ సాగర్కి కామెంట్ చేస్తాను అనమాట, ఏంటి చాక్లెట్ ఇక్కడ పెట్టదు కదా ఇందులో అనేసి కామెడీ చేస్తున్నారు అందరూ. చూస్తే అది గోల్డ్ అనమాట. నేనే షాక్ అయిపోయాను చూసి. సో సాగర్ నా కోసం గోల్డ్ కొంటాడని. సో నాకు చెప్పలేదు అసలు, ఏదైనా నాకు చెప్తారు కానీ ఈసారి మాత్రం సడన్ సర్ప్రైజ్ అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకు అప్పటికే నమ్మకం లేదు, నువ్వు కొన్నావా లేదా అసలు ఏం కొన్నావు ఏంటి అనేసి. ఇంకా చూసేసరికి గోల్డ్ రింగ్ చూడగానే నేనే షాక్ అయిపోయాను అసలు, గోల్డ్ రింగ్ కొనేసరికి. సో నాకైతే ఇయర్ సాగర్ బర్త్డే చాలా బాగా చేశారు. అండ్ ఈ సడన్ సర్ప్రైజ్ ఇంకా బాగా నచ్చిందనమాట నాకు. సో నా కోసం సాగర్ చాలా కష్టపడి ఇష్టంతో నాకు రింగ్ కొన్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది. ముందు చాలా ఇచ్చారు, సో ఈ ఇయర్ కూడా ఇస్తారని నేను అనుకోలేదు, కానీ ఈ ఇయర్ కూడా ఇచ్చారనమాట. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీ మూమెంట్ అనమాట ఇది చాలా నాకు, అండ్ మెమొరబుల్ కూడా. ఇక్కడ ఏంటంటే సాగర్ని ఎత్తుకో అనేసి మా వాళ్ళందరూ నాకు కామెంట్ చేస్తున్నారనమాట. ఎందుకని నేను సాగర్ ఎత్తుకున్నాడు కదా, నువ్వు సాగర్ ఎత్తుకో అంటే నేను చెప్పాను డాక్టర్స్ నన్ను ఎత్తుకోవద్దని చెప్పారనేసి. సో ఇంకా అలాగా సర్ప్రైజ్ అంతా అయిపోయాక ఇంకా పిక్స్ తీసుకుంటున్నాం అనమాట. నేను అంత షాక్లో ఉన్నాను, ఏంటో సాగర్ ఈసారి అంత ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. పిక్స్ కూడా అంతగా ఇచ్చాడు కానీ ఈసారి సాగర్ అంతా ఇచ్చేసుకొని ఇది అయ్యాడనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మాట్లాడుతూ చూసుకున్నాను నేను రింగ్ని అలాంటి మోడల్ తీసుకున్నాడు ఏంటని, కానీ మంచిది ఎంచానమాట. ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, ఏదో రింగ్ చూపించని. సో అందరం అలా చూసుకొని మాట్లాడుకుంటున్నాం అనమాట రింగ్ని. కానీ మంచిదే సెలెక్ట్ చేశారు, నా సైజు కూడా అంటే కొంచెం అటు ఇటు అయింది కానీ నా వేలు కొంచెం సన్నంగా ఉంటాయి కాబట్టి అలా సరిపోయింది.
ఇంకా పార్టీ అంతా అయిపోయింది, లేట్ అయిపోతుందని ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు అనమాట. మా ఫ్రెండ్ కూడా బాగా చెప్పేస్తుంది. ఇంకా మేము కూడా స్టార్ట్ అవ్వాలని స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ డిన్నర్కి వెళ్ళాం అనమాట. అందరం ఒకేసారి డిన్నర్కి వెళ్ళాం. మాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ అనమాట. అయినా లేట్ అయిపోతుంది చూడకుండా ఇంకా ఎంజాయ్మెంట్ చూసుకుంటున్నాం అనమాట. సో ఇదిగోండి సాగర్ ఇచ్చిన రింగ్ దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను. ఇంకెవరికో పిలిచి కూడా చూపిస్తున్నాను, ఏవో రింగ్ చూడు అనేసి అని. సో అలా నాకు హ్యాపీ అనిపించింది అనమాట. ఫైనల్గా అందరం కపుల్స్ డ్యాన్స్ వేద్దాం అనుకున్నాం, లేదా అందరు కలిసి డ్యాన్స్ వేద్దాం అనుకున్నాం. కానీ అవ్వలేదు, టైం సరిపోలేదు వాళ్ళు మాకు ఇచ్చిన టైంలో. అండ్ మాకు లేట్ అవుతుందని మేము ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే బర్త్డే రోజు ఇక్కడికి వచ్చే ముందే నాకు మళ్ళీ మా మేడపైన అన్నయ్య వాళ్ళు అందరూ కేక్ కట్ చేయించారు. సో అక్కడ కొద్దిగా లేట్ అయ్యింది. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి కొద్దిగా లేట్ అయింది అనమాట. సో మనకి వాళ్ళు ఇచ్చిన టైంలో అలా సెట్ అయిందనమాట. అండ్ మీకు ఎవరికైనా సరే ఇలా డెకరేషన్స్తో బర్త్డే పార్టీ చేయించుకోవాలనుకుంటే ఎంవీపీలో ఉంటుంది అనమాట, పార్టీ పర్ఫెక్ట్ అని. ఇన్స్టాలో కూడా పార్టీ పర్ఫెక్ట్ అని ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మనకు తక్కువ ప్రైజ్లో కన్వీనియంట్గా ఇంత హ్యాపీగానే చేసుకోవచ్చు అనమాట. మినీ థియేటర్, ఏసీ, డెకరేషన్ మొత్తం ఫ్రీ అనమాట. ఇంకా ఓన్లీ 1500 4 hours అనమాట 4 మెంబర్స్కి. సో మేము ఎక్స్ట్రా మెంబర్స్ వెళ్ళాం కానీ మాకు అంత పేమెంట్ అవ్వదు, ఎందుకంటే మేము ఇలా ఇన్స్టా యూట్యూబ్ అని తెలిసి మాకు తగ్గించారనమాట అమౌంట్. సో మీరు కూడా ఎవరైనా ఇలా చేయించుకోవాలనుకుంటే ఎంవీపీలో ఉంటుందన్నమాట పార్టీ పర్ఫెక్ట్. ఇన్స్టాలో యూట్యూబ్లో పార్టీ పర్ఫెక్ట్ అని సెర్చ్ కొడితే ఉంటుందన్నమాట. డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్తో నేను పిక్స్ తీసుకుంటున్నాను అనమాట. సో దీంతో కొన్ని పిక్స్ ఎప్పుడైనా ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఇది ఒప్పుకోదు మెయిన్, రా మన ఇద్దరం పిక్స్ తీసుకుందాం అని అంటది. సో పిక్స్ తీసుకొని అన్నీ చేసుకొని ఇంకా అందరం స్టార్ట్ అవుతున్నాం అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో ఇంకా మేము మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళాలి, ఇంకా లగేజ్ కూడా ప్యాక్ చేసుకోలేదు. సో ఇంకా మాకు డ్యాన్స్లు అవుతున్నాయి, టైం అవుతున్నాయి. ఇంకా డ్యాన్స్ అవన్నీ చేసుకొని అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా డ్యాన్స్ చేయండి అనేసి ఇంకా వీళ్ళు అంటున్నారు. సో లేట్ అవుతుంది, ఇప్పుడు ఇంకేం డ్యాన్స్ రాదు అనుకున్నాం, కానీ ముందు చిన్న ట్రై చేసాం, ఇంకా ఆపేసి ఇంకా అందరం స్టార్ట్ అవుతాం అనమాట. సో ఫైనల్గా ఈ ఇయర్ నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా అయ్యాయి. ఇంకా డిన్నర్లో అయితే ఇంకా చాలా అల్లరి చేస్తారు అక్కడ కూడా, రెస్టారెంట్లో కూడా. సో ఇక్కడ మా స్వాతి పిక్స్ తీసుకుంటుంది, మా కెమెరామ్యాన్కి ఇస్తుంది అనమాట. పిక్స్ తీస్తున్నావు కానీ చెప్పట్లేదని మా అన్నయ్య డ్యాన్స్ వేస్తున్నారు. సో ఇక్కడ అన్నీ మాట్లాడుతున్నాం, మా కెమెరా అంతా పిక్స్ వీడియోస్ అన్నీ ఎలా వచ్చాయి చూపించండి అని. అన్నీ చూసాక ఇంకా అన్నీ మాట్లాడేశాక మేమైతే స్టార్ట్ అవుతున్నాం, ఇంకా లేట్ అవుతుంది అనేసి. సో అందరం బయటకు వెళ్ళాక ఈ పొట్టిపిల్లకి ఏవో కావాలంటే అక్కడ ఎంచుకుంటుంది. అక్కడ బర్త్డేవన్నీ వాళ్ళే ఇస్తారు, స్నో అవన్నీ. కేక్ కటింగ్ కావాలంటే మనం కేక్ కూడా కావాలంటే వేరే ఒక 100 అర-కేజీ కేక్ అనమాట. సో ఇక్కడ ఏవేవో కావాలనేది వెతుక్కుంటుంది పొట్టిపిల్ల. ఇంకా పిల్లలు మనం ఆపలేం కదా. సో అలాగా అన్నీ చేశాక ఇంక మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా నెక్స్ట్ అందరం కలిసి ఒక రెస్టారెంట్కి వచ్చాము, అందరం తిని చాలా రోజులు అవుతుందని. సో మండీ క్రూడ్స్కి వచ్చాం అనమాట. అంటే పెద్ద దీంట్లో పెడతారు కదా, అందరు కలిసి తినొచ్చని. మేము మ్యాక్సిమం 11 మెంబర్స్ వెళ్ళాం. 5 మెంబర్స్ ఒక దీంట్లో, 6 మెంబర్స్ ఒక దీంట్లో తిన్నారు. మా చెల్లి పిల్లలు బాగా డీల్ చేస్తుంది అనమాట. సో పిల్లలు ఎవరైనా దాని దగ్గర ఉండిపోవాల్సిందే. ఇంకా అలా లోపలికి వచ్చేసి మేము ఆర్డర్ అనేది ఇంక ఇస్తున్నాం అనమాట. సో లోపలికి ఇప్పుడు రాగానే అందరు అలిసిపోయారు, చారబడిపోయారు ఎక్కడికక్కడ. అవి పరుపుల్లో ఉంటాయి కదా కిందన కూర్చోడానికి, పడుకోవడానికి. ఇంకా మా మౌనిక ఏకంగా అక్కడ లైటింగ్స్తో అయితే ఫోటోషూటే చేయించుకుంటుంది ఏకంగా. సో అలా డిన్నర్కి అయితే వచ్చాం. ఇంకా కావాల్సిందంతా ఆర్డర్ పెట్టుకొని అలా తినేసి మేము వెళ్ళేసరికి, ఇంటికి వెళ్ళేసరికి నైట్ 11 అయ్యిందనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ అని భయం కూడా లేదు మాకు. అలాగా తినేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో అందరం మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటనేసి ఇంకా అలాగా అందరం ఒకేసారి డిన్నర్కి వచ్చాం అనమాట. సో ఇక్కడ మా అన్నయ్యతో కామెడీ. ఇక్కడ మా అన్నయ్య ఏం కావాలో చూడమ్మా, నువ్వేం తింటావు, ఏం ఆర్డర్ పెడదాం అనేసి అడుగుతున్నారు. సో అందరూ తినాలి కాబట్టి అందరికి కరెక్ట్గా వచ్చేటట్టు
2 ప్లేట్లు ఆర్డర్ పెట్టామన్నమాట. సో చూసారు చాలా పెద్దగా ఉన్నాయి. అయినా అవి కూడా మేము న్యాయం చేయలేకపోయాం అన్నమాట, తినలేకపోయాం. కేక్ అన్నీ తినేసి వచ్చాం కాబట్టి కడుపులో అప్పుడే నిండిపోయి ఇక్కడ ఏవో ఆస్తులు పంచుతున్నట్టు మా గణేష్ అన్నయ్యని వినోద్ అన్నయ్య చాలా డీప్గా ఆలోచిస్తున్నారు అనమాట. ఏం ఆర్డర్ పెట్టాలి ఏంటని. అదే కామెంట్ చేస్తున్నాను మా కెమెరామాను, ఏంటి అంతలాగా ఆలోచిస్తున్నారు, ఈ ఆస్తులను పంచుకుంటున్నారు, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టండి లేట్ అయిపోతుంది అనేసి అని. సో అలా కొంచెం ఆర్డర్ పెట్టాక ఫుడ్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం అనమాట. సో ఏదో ఒకటి అన్నయ్య ఆర్డర్ చెప్పేశారు, ఇంకా వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారని చూసి ఇంకా అలాగా అందరం తిన్నాం అనమాట. సో అందరం కలిసి తినడం చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ అందరం ఎప్పుడు కలుస్తామో తెలియదు కదా. సో ఇలాంటి బర్త్డే ఈవెంట్స్ ఉన్నప్పుడు మెయిన్ మా బర్త్డే ఈవెంట్స్కి అయితే అందరూ వస్తారనమాట. ఎందుకంటే మాకు అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. మెయిన్ మా గణేష్ అనే స్వాతి వాళ్ళు మాత్రం మా ప్రతి ఈవెంట్లో ఉండాలి, లేదు మాకు అస్సలు హ్యాపీగా అయినట్టు కూడా ఉండదు ఆ ఈవెంట్ అనమాట. సో మా ప్రతి ఈవెంట్లో వాళ్ళు ఉంటారు. ఇంకా నెక్స్ట్ అన్న ఏదో మాట్లాడుతున్నారు అతనితో, ఏం వస్తాయి ఏం రావు అంటే, ఎక్కువ అమౌంట్ కదా మనకి అనుకున్నవన్నీ వస్తాయా రావని చూస్తున్నారు. ఇంతమంది ఉన్నాం కానీ సాగర్ అక్కడికి వెళ్ళిపోయాను ఆలోచిస్తున్నాను. కరెక్ట్గా సాగర్ అక్కడికి వచ్చాడు. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఇంకా పోదాం అన్నట్టు అనిపించింది అనమాట నాకు. జరిగింది అనుకుంటారు నిజంగానే. సో మన దేశం లాస్ట్కి వెళ్ళిపోదాం. ఫైనల్లీ మా ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇదొకటి మళ్ళీ ఇంకోటి కూడా, అంటే 11 మెంబర్స్ కాబట్టి సో అందరూ సరిపోవాలని 2 ఆర్డర్ పెట్టామన్నమాట. అదే మిగిలిపోయింది, ఎవరూ తినలేకపోయాము. సో ఇలా అందరం కలిసి తింటే చాలా హ్యాపీగా చాలా మెమరబుల్గా ఉంటుంది కదా. సో ఇంకో ప్లేట్ కూడా తెచ్చారు అతను. సో మనం ఇక్కడ ఎలా సెట్ అయితే తింటాం అనేసి ఇంకా ఆలోచించాం. కాసేపు రాగానే నేనైతే ఫిష్ ఫ్రై అనమాట, నాకు ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. చికెన్ బిర్యానీ అవి ఏం ఆలోచించను, ఎక్కడికి వెళ్ళినా ఫిష్ ఫ్రై మాత్రం డెఫినెట్గా ఆర్డర్ పెడతాం అనమాట. ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే చేప భలే ఉందన్నమాట. సో తేగానే ముందు ఫిష్ తినేసి మిగతా నేను బిర్యానీ ఇవన్నీ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంకా లేట్ అవుతుంది, ఇంకా తినేసి వెళ్దామని ఫాస్ట్గా అందరం తింటున్నాం అనమాట. ఫైనల్గా ఫుడ్ అంతా అలాగోలా అందరు ఖాళీ చేసాం. అండ్ ఈ ఇయర్ నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సాగర్ నాకు అంత బాగా చేశారు అండ్ నాకు చాలామంది విషెస్ కూడా చేశారు. అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలాగే మమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ నుంచి మీకు మంచి వ్లాగ్స్ వస్తాయి అనమాట. మేము టూర్ వెళ్ళాం కదా, హైదరాబాద్ వెళ్ళినవన్నీ కూడా మీకు వీడియోస్ అన్నీ వస్తాయి అనమాట. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మా కెమెరామ్యాన్ ఏదో పూజ చేస్తున్నట్టు ఆ ఎముకలు ఉంటాయి కదా, ఆడుతూ అలా చేస్తున్నాడు అనమాట. సో అలాగే సెట్ అయిపోయాను, మేము కూడా కమ్మ కొడుతున్నాం. అండ్ ఫైనల్గా నా బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోస్ అయితే ఇవి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ మా కొత్తగా ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.